యా, ఒకసారి ఇప్పుడు చెప్పండి రా, ఎలా ఉంది? వాయిస్ క్లియర్గా ఉందా లేదా, మళ్ళీ స్లోగానే ఉందా? ఒకవేళ అంతా కరెక్ట్గా ఉండి, యా 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 వాయిస్ క్లియర్గా ఉందా? Is the voice is clear or not? Please let me know. 100% వాయిస్ క్లియర్గా ఉందా? నౌ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. We'll start the session then. Okay. Thank you. యా చూడండి, వాయిస్ అంతా క్లియర్గా ఉంది కదా. స్టార్ట్ చేస్తున్నా క్లాస్ని. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ తప్పదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాల్సిందే. స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్. సో టుడేస్ కాన్సెప్ట్ ఈస్ స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్. ఓకే, స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ స్ట్రింగ్ని మ్యానిపులేషన్స్ చేయాలంటే ఎలా చేయాలి, అది కాన్సెప్ట్. 103. What is a string? A string is nothing but collection of characters, simply. That's it. And can be represented in pair of double quotations. Like this. Madhu is a string. 120 is a string. Madhu 123 is a string. Like that. It can be a combination of numerical characters and also alphabets. Even ఈ డబుల్ కొటేషన్స్లో ఏ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. దాన్నే స్ట్రింగ్ అంటాం. టు హ్యాండిల్ స్ట్రింగ్స్ ఇన్ జావా వీ హ్యావ్ ఫోర్ క్లాసెస్. ఇన్ జావా వీ హ్యావ్ 4 classes to handle strings. One is java.lang string class, and second one is java.lang string buffer class. Third one java.lang string builder class, and fourth one java.lang java.util string tokenizer class. వీటన్నిటి గురించి క్లియర్గా ఇన్డెప్త్ వెళ్ళే ముందు స్ట్రింగ్ క్లాస్కి స్ట్రింగ్ బఫర్ క్లాస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. దానికంటే ముందు స్ట్రింగ్ క్లాస్ యూజ్ చేసి ఎలాంటి డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలమో కూడా తెలియాలి. సో లెట్ us స్టార్ట్ విత్ స్ట్రింగ్ క్లాస్ నౌ. 104. స్ట్రింగ్ ఇస్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాస్, రైట్? java.lang ప్యాకేజ్లో ఉన్న స్ట్రింగ్ అనే క్లాస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాస్. String is a predefined class and its objects are immutable. String objects anta immutable anta, అందుకనే strings are immutable అని అంటారు. immutable అంటే ఏంటి? నాట్ చేంజబుల్ అని దాని మీనింగ్. ఏంటంట? నాట్ చేంజబుల్ అని దాని మీనింగ్. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ చేంజబుల్ మీన్స్ ఇమ్యూటబుల్. మరి స్ట్రింగ్ని అంటే ఒక స్ట్రింగ్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి స్ట్రింగ్ని అసైన్ చేయడం ఎలాగా, స్ట్రింగ్ కాన్స్టాంట్ని అసైన్ చేయడం ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ n1 is equal to మధు అని నువ్వు కనుక తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అనుకున్నట్టు హీప్ మెమరీలో డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా హీప్ మెమరీలో ఇంకో పార్ట్ ఉంటుందంట. దట్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్. స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ అని ఒక
సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఇట్లా అనుకోండి, దాన్ని ఎలా అయితేనే రిప్రజెంట్ చేసుకుందాం మనకు నచ్చినట్టు. ఇన్ ద హీప్ మెమరీ వీ హ్యావ్ అ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్. జేవిఎం అంటే జావాలో ప్రొవైడ్ చేసిన ఎక్స్ట్రా కాన్సెప్ట్ అనొచ్చు. దీనివల్ల సమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ వల్ల. ఎక్కడ ఉంటుందంటే అది హీప్ మెమరీలో. హీప్ మెమరీలో స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఉంటుందంట. స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ షార్ట్ కట్ రాసేసా ఉంటుందంట. ఆ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిద్దంట. సో వన్ ఆబ్జెక్ట్ విల్ బీ క్రియేటెడ్ విత్ string called Madhu and its address will be assigned to the n1. సో n1లో ఏముంది అని నువ్వు అడిగితే నా ఆన్సర్ 1002 ఉంది అని అంట. ఇంకొక అడ్వాంటేజ్ చెప్తా. సో లెట్ మీ డిక్లేర్ అనదర్ స్ట్రింగ్ టైప్ వేరియబుల్ n2 ఆర్ s2, ఎనీథింగ్ ఇస్ ఓకే. ఓకే, n2 ఆర్ s2. s2 అంటే బాగుంది, ఓకే, నో ప్రాబ్లం, అర్థమవుతుంది కదా, పెద్ద ప్రాబ్లం ఉంది. యా, ఇప్పుడు ఏం చేసావు, సేమ్ టు సేమ్ స్ట్రింగ్ లిటరల్ని పైన ఏ స్ట్రింగ్ లిటరల్ని అయితే n1కి అసైన్ చేసావు అలాంటి స్ట్రింగ్ లిటరల్ని n2కి కూడా అసైన్ చేస్తాం. వీఆర్ అసైనింగ్ ద సేమ్ స్ట్రింగ్ లిటరల్ టు ద వేరియబుల్ n2. n2కి కూడా సేమ్ లిటరల్ని అసైన్ చేస్తున్నా. ఇలాంటప్పుడు అంట ఏం జరుగుతుంది, ఈ కాన్స్టాంట్ పూల్ ఉందే, స్ట్రింగ్ కాన్స్టాంట్స్ ఉండే ప్లేస్ అంటే స్ట్రింగ్ లిటరల్స్ ఉండే ప్లేస్, ఆ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఆల్రెడీ ఇలాంటి కాన్స్టాంట్ ఉందా, మధు అనే స్ట్రింగ్ ఆల్రెడీ ఉందా, ఉంది, ఈ అడ్రస్లో ఉంది 1002 అడ్రస్లో, అయితే n2కి కూడా అదే అడ్రస్ అసైన్ అయిపోతుంది. నౌ వీ కెన్ సే n1 and n2 హ్యాస్ 1002, which means both references are pointing to the same object or same place. String constant pool ante it is a pool where string constants are placed to reuse it. String constant pool is a place where strings are placed or string constants are placed, or we can say string literals are placed to reuse it. String constant pool lo unna jagrattaga vinandi point ni, please listen carefully, it's important, very important point. The string constant or literal exists in the string constant pool can be referenced by many reference variables. దాన్నంట ఎన్ని రిఫరెన్స్ వేరియబుల్స్ అయినా పాయింట్అవుట్ చేయొచ్చంట. అలాంటి పూల్ అది. ఆ పూల్లో ఉన్న ఆబ్జెక్ట్ని, ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని ఎన్ని రిఫరెన్స్ వేరియబుల్కైనా అసైన్ చేయొచ్చంట. సార్, ఒకవేళ ఇలా కాకుండా ఇంకోలా ఏమన్నా అసైన్ చేయొచ్చా, ఇంకోలా ఏమన్నా స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చా? ఇక్కడ యాజ్ యూజువల్ ఓల్డ్ వే న్యూ ఆపరేటర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. లెట్ us say s1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ మధు అగైన్. ఇలా ఇస్తే ఏం జరుగుద్ది, స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో మధు ఆల్రెడీ ఉందా, లేకపోతే కాన్స్టాంట్ పూల్లో ముందు అసలు ఒక కాన్స్టాంట్ క్రియేట్ అయిపోద్దంట, తర్వాత ఒక న్యూ ఆబ్జెక్ట్ మళ్ళీ క్రియేట్ అయ్యిద్దంట హీప్ మెమరీలో. సో వన్ న్యూ ఆబ్జెక్ట్ విల్ బీ క్రియేటెడ్ హియర్ విత్ వాల్యూ మధు ఇన్ ద హీప్ మెమరీ. స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఆల్రెడీ మధు ఉంది కాబట్టి ఇంకొక కాన్స్టాంట్ క్రియేట్ అవ్వదు, కానీ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్కి వెళ్ళి ఈ మధు అనే కాన్స్టాంట్ ఉంది కదా, డబుల్ కొటేషన్స్లో మధు అని పెట్టాను కదా, ఇదిగో ఇది ముందు కాన్స్టాంట్ పూల్లో క్రియేట్ అవ్వాలంట, అయ్యాకే హీప్ మెమరీలో ఆబ్జెక్ట్ క్రియేషన్ అంట. న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తున్నామంటే న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టే లెక్క హీప్ మెమరీలో, గుర్తుపెట్టుకో. You are using new operator, which means you are trying to create object in heap memory. Okay, that's true. But జావాలో JVM గనక డబుల్ కొటేషన్స్లో ఉన్న స్ట్రింగ్ని కనిపిస్తే చాలు, స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో దానికోసం మెమరీలు క్రియేట్ చేయాలనుకుంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఉంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయదు, అది మాత్రం కామన్. అందుకే
డబుల్ కొటేషన్స్లో మధు ఉంది కాబట్టి దాన్ని స్ట్రింగ్ క్లాస్ కన్స్ట్రక్ట్కి పాస్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఈ డబుల్ కొటేషన్స్లో ఉన్న స్ట్రింగ్ని జేవిఎం చూడంగానే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్కి వెళ్ళి అక్కడ మధు అనే స్ట్రింగ్ ఆల్రెడీ ఉందా లేదా కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలా? ఉంది కదా, అయితే న్యూ మెమరీ లొకేషన్స్ దేర్ బికాజ్ ఆల్రెడీ మెమరీ లొకేషన్ ఈజ్ డన్ ఫర్ మధు. ఇప్పుడు న్యూ ఆపరేటర్ ఏది ఇది జరిగిన తర్వాత న్యూ ఆపరేటర్ హీప్ మెమరీలో స్ట్రింగ్ క్లాస్కి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ మళ్ళీ ఆ మధు అనే కాపీ అనమాట, అంటే మధు మళ్ళీ ప్లేస్ చేసి ఈ న్యూ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని లెటెస్ట్ 2002 దట్ విల్ బి అసైన్ టు ద S1. అంటే న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తే హీప్ మెమరీలో మెమరీకి చేస్తున్నారా? ఎస్. సరే ఇంకొకసారి క్రియేట్ చేస్తే ఏం జరిగింది? స్ట్రింగ్ S2 is equal to new string of మధు అన్నాను సార్. దెన్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్? ఇప్పుడు ఏం జరుగుద్ది? ఇలా ఇస్తే ఏం జరుగుద్ది? సింపుల్. ఆర్ యూ యూజింగ్ న్యూ ఆపరేటర్? ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ మధు అనే డబుల్ కొటేషన్స్లో మధు అని ఇచ్చావు కాబట్టి స్ట్రింగ్ లెటర్ కాబట్టి ఈ స్ట్రింగ్ లెటర్ ఎస్సీపీలో ఉందా అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఉందా? ఉంది. మళ్ళీ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, పక్కన పెట్టు. అండ్ హీప్ మెమరీలో న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తున్నావు కాబట్టి హీప్ మెమరీలో పక్కాగా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే తప్ప ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా దాని అడ్రస్ దీనికి అసైన్ అవ్వాలనే కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. అంటే నీకు సింపుల్గా ఒక విషయం గుర్తుండాలి. ఆర్ యూ యూజింగ్ న్యూ ఆపరేటర్ టు క్రియేట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్? ఆర్ యూ యూజింగ్ న్యూ ఆపరేటర్ టు క్రియేట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్? ఎస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ దెన్ యూ ఆర్ క్రియేటింగ్ న్యూ ఆబ్జెక్ట్ ఇన్ హీప్ మెమరీ, దాట్స్ ఇట్. అంటే న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తే న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయమన్నట్టే లెక్క. ఆల్రెడీ ఒకవేళ ఆబ్జెక్ట్ ఉన్నా దాన్ని యూజ్ చేయొద్దు బాబు, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి అని దాని మీనింగ్. సో మధు విల్ బీ placed in new string object and new string object is let us say 3002 and that will be assigned to the variable S2. Now see the difference between directly assigning a string letter to reference variable and by using new operator creation. Both are different things. If you are using new operator, creating new object in the heap memory. If you are directly assigning a string letter to the reference variable, which means those will be created in string constant pool. ఎప్పుడు అలాంటి లిటరల్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో లేకపోతే, మరి ఉంటే ఆ అడ్రస్ వచ్చి అసైన్ అయిపోతూ ఉంటుంది. చూడు, N1 ఈక్వల్ టు మధు అన్నప్పుడు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో, ఆ అడ్రస్ వచ్చి N1లో స్టోర్ అయింది. N2 ఈక్వల్ టు మధు అంటే మళ్ళీ న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో 1002 వచ్చి N2 కూడా అసైన్ అయిపోయింది. అంటే డైరెక్ట్గా న్యూ ఆపరేటర్ యూజ్ చేయకుండా ఒక రిఫరెన్స్ వేరియబుల్కి గనక నువ్వు వాల్యూ అసైన్ చేస్తే స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో మెమరీ లొకేషన్స్ జరుగుతాయి. అండ్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఉన్న స్ట్రింగ్ కాన్స్టాంట్ ఆర్ స్ట్రింగ్ లిటరల్ ఆర్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కెన్ బి రిఫరెన్స్డ్ బై మెనీ రిఫరెన్స్ వేరియబుల్స్. 10 రిఫరెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి ఒకే స్ట్రింగ్ లిటరల్కి లేదా స్ట్రింగ్ ఆబ్జెక్ట్కి. ఎక్కడున్న స్ట్రింగ్ ఆబ్జెక్ట్కి స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఉన్న స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేయొచ్చు. బట్ న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తే కళ్ళు మూసుకొని నువ్వు క్లియర్గా జేవింగ్కి చెప్తున్నట్టే నీకు అవన్నీ ఎందుకు, నీకెందుకు అవన్నీ అనవసరం, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి నేను చెప్తున్నానుగా అని దాని మీనింగ్. సార్ ప్రూఫ్ ఏంటి? మీరు చెప్పిన దానికి ప్రూఫ్ ఏంటి? మీరు చెప్పింది నేను నమ్మను, మీరు చెప్పింది కరెక్ట్ అని నేనైతే ఫిక్స్ అవ్వట్లా. అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఎక్కడ? ఎక్లిప్స్లో న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను చూడండి, ఆల్రెడీ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ అని. దాంట్లో ఎస్ఆర్సీ అనే ఫోల్డర్, దాంట్లో ప్యాకేజ్ ఒకటి తీసుకున్నా, స్ట్రింగ్ డెమో 1 అనే క్లాస్ తీసుకున్నా. ఇక్కడ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాస్తా, డిఫరెన్స్ ఉంది అని నేను ప్రూవ్ చేస్తా, అది మాత్రం పక్క. స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు మధు, స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు S1 and S2 addresses are same, that's for sure. How do you say that S1 and S2 are true? చాలా ఈజీ. రిఫరెన్స్ వేరియబుల్ని డబుల్ ఈక్వల్తో ఎప్పుడైనా కంపేర్ చేశారా? S1 డబుల్ ఈక్వల్ టు S2 కంపేర్ చేస్తే ఏం కంపేర్ చేస్తున్నట్టు తెలుసా? అడ్రసెస్ని కంపేర్ చేస్తున్నట్టు గుర్తుపెట్టుకో. టేక్ ఎ నోట్ లేదా కామెంట్స్లో రాయనా. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ డబుల్ ఈక్వల్ టు to compare two string
ఆర్ టూ రిఫరెన్స్ వేరియబుల్స్, స్ట్రింగ్ అనే కాదు ఏ రిఫరెన్స్ వేరియబుల్ అయినా పర్లా, if you are using double equal to compare two reference variables, it actually compares addresses, not the content or values existed in those objects, not the values or data existed in those objects. Not the values ante saripodu. Okay, not the values or data existed in pointed objects which are pointed by these reference variables. ఎలా అన్నా పర్లా. సో ఏం అర్థమైంది మీకు? S1 ఏ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుందో, S2 ఏ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుందో, దాంట్లో ఉన్న డేటాని కాకుండా S1 అంటే రిఫరెన్స్ వేరియబుల్, దాంట్లో అడ్రస్ ఉంటుంది. S2 అంటే రిఫరెన్స్ వేరియబుల్, దాంట్లో అడ్రస్ ఉంటుంది. అడ్రసెస్ని కంపేర్ చేయడం అంటే డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అంటే అది ఓపెన్ చేద్దాం. అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఒకవేళ S1 డబుల్ ఈక్వల్ టు S2 అంటే రెండు ట్రూ అయితే, S1లో ఉన్న అడ్రస్ S2లో ఉన్న అడ్రస్ సేమ్ అయితే డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ. S1లో ఉన్న అడ్రస్ S2లో ఉన్న అడ్రస్ సేమ్ అయితే డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ. ట్రూ రిటర్న్ చేసినప్పుడు ఏమని ప్రింట్ చేస్తావు నువ్వు చెప్పు? addresses are same, addresses are same. else part రాయనివ్వండి. addresses are different. ఒక్కసారి ప్రింట్ చేద్దాం, అదే రన్ చేద్దాం. addresses are same. ఓకే సార్ ప్రూఫ్ ఏంటి? జస్ట్ ఇలా మార్చి చూడు, నీకే అర్థమైపోద్ది. నేను అంత పెద్ద ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు, ఈ మాత్రం రాస్తే చాలు నీకు అర్థమైపోద్ది. దీని మీనింగ్ ఏంటి సార్? చూడు కావాలంటే అడ్రసెస్ని కంపేర్ చేయడమే ఇప్పుడు కూడా. బికాస్ S1 అండ్ S2 ఆర్ రిఫరెన్స్ వేరియబుల్స్. రిఫరెన్స్ వేరియబుల్స్ని కంపేర్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేస్తే ద డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ కంపేర్స్ ద అడ్రసెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద S1 అండ్ S2. న్యూ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది. న్యూ ఆబ్జెక్ట్లో మధు అని ప్లేస్ అయి ఉంటుంది. న్యూ ఆబ్జెక్ట్ అడ్రస్ S1లో ఉంటుంది. మళ్ళీ న్యూ ఆపరేటర్ యూజ్ చేసావు కాబట్టి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దాంట్లో మధు ప్లేస్ అయ్యి దాని అడ్రస్ వచ్చి S2లో స్టోర్ అయింది. S1 డబుల్ ఈక్వల్ టు S2 సేమ్ అయ్యే ఛాన్సే లేదు మన లెక్క ప్రకారం. అవుట్పుట్ చూడండి, అడ్రసెస్ ఆర్ డిఫరెంట్. దట్స్ ఇట్. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఈజ్ యూస్డ్ టు కంపేర్ ద అడ్రసెస్ ఆఫ్ two reference variables or the addresses which are ఇంకా S1 S2లో ఏముంటే అది కదా మరి అడ్రసెస్గా ఉంటాయి అందులో, అందుకే అడ్రసెస్ని కంపేర్ చేయడానికి అంటాం. ఇంకొక విషయం సార్ కంటెంట్ని కంపేర్ చేయడం ఎట్లా? ఇది ఒకసారి కాపీ చేయ ముందు ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఇక్కడ డైరెక్ట్గా అసైన్ చేసినట్టు పెట్టేసే యాజ్ యూజువల్ ఇందాకట్లాగానే. దట్స్ క్లియర్. అడ్రసెస్ ఆర్ సేమ్ అని వస్తాయి, ఇక్కడ అడ్రసెస్ ఆర్ డిఫరెంట్ అని వస్తాయి. సార్ నేను కంటెంట్ని కంపేర్ చేయాలనుకున్నా చేయొచ్చా? స్ట్రింగ్ ఆబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ని కంపేర్ చేయాలనుకున్నాను చేయొచ్చా? చేయొచ్చు. కాకపోతే S1 డాట్ ఈక్వల్స్ అని S2 పాస్ చేయి. S1 అనేది ఏ ఆబ్జెక్ట్? సార్ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్ లెక్క, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఒక స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో క్రియేట్ ఉంటుంది, దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది S1. నేను S1 స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అంటా పర్లా, రిఫరెన్స్ వేరియబులే పాయింట్అవుట్ చేసేది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని. ఎలాగో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి S1 స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అంటా. ఓకే, S1 డాట్ ఈక్వల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఐఎమ్ కాలింగ్ ఈక్వల్స్ మెథడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ S1 ఆర్ స్ట్రింగ్ క్లాస్. స్ట్రింగ్ క్లాస్లో ఈక్వల్స్ అనే మెథడ్ ఉంది. మెథడ్ పని ఏంటో తెలుసా? స్ట్రింగ్ క్లాస్లో ఉన్న ఈక్వల్స్ మెథడ్ S1లో ఉన్న కంటెంట్ని S2లో ఉన్న కంటెంట్ని కంపేర్ చేస్తుంది. రెండింట్లో ఉన్న కంటెంట్ ఆర్ డేటా గనక సేమ్ అయితే
దెన్ ఈక్వల్స్ మెథడ్ రిటర్న్స్ ట్రూ. ఇప్పుడు చెప్పండి ఈక్వల్స్ మెథడ్ దేనికి? ఈక్వల్స్ ఇస్ ఎ మెథడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్ట్రింగ్ క్లాస్. నేను స్ట్రింగ్ క్లాసా ఆబ్జెక్ట్ క్లాసా ఏ క్లాస్ అనేది చెప్పడం ఈజీ అబ్బా. ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేస్తున్నావు ఆ క్లాస్ అని చెప్పాలి అంతవరకే. ఈక్వల్స్ అనే మెథడ్ ఈ ఆబ్జెక్ట్తో కాల్ చేస్తున్నావు S1తో, అయితే S1లో ఉన్న ఈక్వల్స్ మెథడ్. అందుకని ఈక్వల్స్ మెథడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ అలా రాస్తాలి. ఈక్వల్స్ మెథడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ స్ట్రింగ్ క్లాస్ ఈజ్ యూస్డ్ టు కంపేర్ టు స్ట్రింగ్స్. compare data existed in the two string objects. అది బెటర్ ఏమో, ఇంకా క్లియర్గా ఉంటుందేమో అప్పుడు. ప్రూఫ్ ఏంటి? Addresses are same, addresses are different, data is same. ఇప్పుడు చెప్తారా అవుట్పుట్ ఇప్పుడు కూడా ఏమొస్తుందో? S11 ఆబ్జెక్ట్లో ఉన్న డేటా మధునే. S22 టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఇవి కంటెంట్ సేమ్. ఇక్కడ మాత్రం టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాదు, ఒకే ఆబ్జెక్ట్ని రెండు వేరియబుల్స్ పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, అడ్రస్ సేమే, ఉన్న ఆబ్జెక్ట్ ఒకటే, డేటా సేమ్, అడ్రసెస్ సేమ్. బట్ ఇక్కడ డేటా సేమ్, అడ్రసెస్ ఆర్ డిఫరెంట్ కదా, అందుకే డేటా సేమ్ అని రావాలి. ఇది కూడా ఇప్పుడైనా అర్థమైందా? ఈక్వల్స్ మెథడ్ ఎందుకు అంటే టూ స్ట్రింగ్స్ని కంపేర్ చేయడానికి. అదే స్ట్రింగ్ క్లాస్లో ఉన్న ఈక్వల్స్ మెథడ్ ఎందుకు అని అడిగితే రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేయడానికి. కేస్ సెన్సిటివ్ ఇది. మధు M క్యాపిటల్ ఉంది, మధు M స్మాల్లో ఉంది. ఆ రెండు డేటా అంటే టూ కంటెంట్స్ సేమా కాదా అంటే ఈక్వల్స్ మెథడ్ టెల్స్ దట్ ఇట్ ఈస్ ఫాల్స్. ఈక్వల్స్ మెథడ్ ఏం చెప్తుంది? ఫాల్స్ అని చెప్తుంది. రెండు స్ట్రింగ్స్ సేమ్ కాదని చెప్తుంది, కంటెంట్ సేమ్ కాదని చెప్తుంది. బికాస్ ఈ సపోర్ట్స్ కేస్ సెన్సిటివ్. కేస్ ఇన్సెన్సిటివ్ మెథడ్ కాదు ఇది. మధు అని ఉంటే చాలు, ఏ లెటర్ అయితే ఏంటి అని చెక్ చేయడం కాదు ఇది చేసేది. మధు అని ఉండాలి, కేస్ కూడా అప్పర్ కేసా లోయర్ కేసా చెక్ చేస్తుంది. అప్పర్ కేస్ అయితే అప్పర్ కేసే ఉండాలి, లోయర్ కేసు లోయర్ కేసు ఉండాలి. రెండు ఆబ్జెక్ట్స్లో ఉన్న కంటెంట్ సేమ్ టు సేమ్, సేమ్ కేసెస్తో సహా ఉండాలి. ఓ పని చేద్దాం. ఎస్ స్ట్రింగ్ S1 ఓకే నేమ్ 1 ఇస్ ఈక్వల్ టు MADHU మధు. స్ట్రింగ్ నేమ్ 2 ఇస్ ఈక్వల్ టు స్మాల్ లెటర్స్ మధు. Let me write that last if else condition here. Name 1, right? Dot name 2. చూద్దామా లాస్ట్ అవుట్పుట్ చూద్దామా, లాస్ట్ లైన్ ఆఫ్ అవుట్పుట్ చూద్దామా. let us see the output. Data is different. So equals is a method which compares to objects content to strings content or to string data but with case sensitive. Sir, can't we compare two strings?
without the case, by ignoring the case? Can we do that? Yes, we have. We can. Because in string class, equals method కాదు, equals ignore case అనే మెథడ్ కూడా ఉంది. What is it? Equals ignore case. దీని పని ఏంటి? నేమ్ 1 మధు ఉందా, నేమ్ 2 మధు ఉంది కదా, మధు ఉంటే చాలు, MADH అని ఉంటే చాలు, కేస్తో పని లేదు. క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఇక్కడ డిఫరెన్స్ అది చూడం. అర్థమైందా? సో జస్ట్ రెండు సేమ్ అయితే చాలు, కంటెంట్ సేమ్ అయితే చాలు. అప్పర్ కేస్ లోయర్ కేస్ అనేది మేము అసలు పట్టించుకోం, ఇగ్నోర్ చేస్తాం. చూడైతే అవుట్పుట్ లాస్ట్ డేటా ఈజ్ సేమ్. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్ ట్రూ, బట్ ఈక్వల్స్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్ ఫాల్స్. Somebody is asking some doubt. Sir, hi sir, how to know the methods which are existed in string or system class? అది చాలా ఈజీ. ఒకటి హెల్ప్ తీసుకో. ఇక్కడ ఒక డౌట్ అడిగారు ఏంటంటే అసలు మెథడ్స్ ఎలా తెలుసుకోవటం. ఇప్పుడు S1 డాట్ అంటే చాలు మెథడ్స్ లిస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో ఇవన్నీ మెథడ్సే. ఇదొక పద్ధతి. ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ తెలుసుకోవాలంటే క్లాస్ నేమ్ డాట్ అని ఇస్తే స్టాటిక్ మెథడ్స్ కనిపిస్తాయి. ఆ క్లాస్ ఆబ్జెక్ట్ డాట్ అని ఇస్తే ఇన్స్టాన్స్ మెథడ్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. S1 డాట్ అని ఇస్తే అర్థమైందా? సో S1 డాట్ అని ఇస్తే వరంగా చెప్పాలంటే అన్ని మెథడ్స్ లిస్ట్ వస్తుంది. సారీ, S1 డాట్ అని ఇస్తే అన్ని మెథడ్స్ లిస్ట్ వస్తుంది. అదే క్లాస్ నేమ్ డాట్ అని ఇస్తే ఓన్లీ స్టాటిక్ మెథడ్స్ లిస్ట్ వచ్చింది. అలా చూడొచ్చు. ఇదిగో చూడు, సిస్టమ్ డాట్ అని ఇస్తా, జీసీ మెథడ్ కనిపిస్తూ ఉంటుంది చూడు, అదిగో జీసీ మెథడ్. అలాగే సిస్టమ్ క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ERR, ఇన్, అవుట్ వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఉన్న మెథడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ ఇంకా వేరే విధంగా తెలియాలంటావా? కమాండ్ ప్రాంప్ట్ ఒకటే ఆప్షన్. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళు, java.lang సిస్టమ్ క్లాస్, అంతే. సిస్టమ్ క్లాస్లో ఉన్న మొత్తం ఆల్ మెథడ్స్ అండ్ ఆల్ ఫీల్డ్స్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. పబ్లిక్గా డిక్లేర్ చేసిన ప్రతి మెథడ్ ప్రతి వేరియబుల్ కూడా డిస్ప్లే అయిపోద్ది ఇక్కడ. ఇలా చూడొచ్చు. లేదా ఇంకా ఈజీ, ఇంకా బెస్ట్ వే నీకు కావాలనుకుంటే, ఇంకా బెస్ట్ వే, ఇంకా ఈజియెస్ట్ వే నీకు కావాలనుకుంటే ఒకవేళ ఇదిగో ఇది బెస్ట్ వే. java.lang.string అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయ చాలు. ఫస్ట్ లింక్ ఏమొస్తుందో చూడండి ఒకసారి, docs.oracle.com అని వస్తుందా, దాన్ని క్లిక్ చేయండి. అదిగో క్లాస్ స్ట్రింగ్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఇక్కడ. నువ్వు కావాలంటే ఎక్స్ప్లెనేషన్ అంతా చదువుకో ఓపిక ఉంటే. అండ్ మెథడ్ అని క్లిక్ చేయి, టోటల్ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ కనిపిస్తాయి. సో ఇలా ఏ క్లాస్లో అయినా సరే, స్ట్రింగ్ క్లాస్ అనే కాదు, ఏ క్లాస్లో ఉన్న డేటా అనేది చూడొచ్చు. దీన్ని జావా డాక్యుమెంటేషన్ అంటాం, లేదా జావా డాక్స్ అంటాం. జావా డాక్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెట్లోంచి. ఆరకిల్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. జావా డాక్స్ కనుక నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే దానిలో కూడా నువ్వు ఇవన్నీ చూడొచ్చు. లేదంటే ఎప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ మనకి కామన్ కాబట్టి క్లాస్ నేమ్ విత్ ప్యాకేజ్ నేమ్తో సహా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయ చాలు. ఇలా సిస్టమ్ క్లాస్ గురించి తెలియాలనుకుంటే సిస్టమ్ ఎంటర్, ఫస్ట్ లింకే వస్తుంది చూడు, java.lang.system, ఆరకిల్ హెల్ప్ సెంటర్, మెథడ్, అదిగో మెథడ్స్ లిస్ట్. ఫీల్డ్స్ కావాలా, ఇక్కడ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడు, అదిగో ఫీల్డ్, అదిగో దీంట్లో ఉన్న ఫీల్డ్స్. అట్లా చూసుకోవచ్చు. సో ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ మీరు చూడాలనుకుంటే ఇలా చూడొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చూడొచ్చు. ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఎవరైతే కంటిన్యూస్గా క్లాస్కి వస్తున్నారో వాళ్ళకి మాత్రం ముందు ప్రొవైడ్ చేస్తా. వస్తున్నారుగా కొంతమంది, నేను చూస్తున్నాగా డైలీ, వాళ్ళకి నేను ముందే చెప్పాను. అందుకని ఫస్టే అసలు అందరికీ నోట్స్ ఇద్దాం అనుకున్నా. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే క్లాసెస్ విన్న వాళ్ళకే నోట్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. అందుకే వెయిట్ చేయండి, ఉన్నటి వరకు వీడియోస్ ఉంటున్నాయి కదా, వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయండి, లాస్ట్లో ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఇస్తాను మీకు. ఎవరెవరైతే వింటున్నారో నాకు కనిపిస్తుంది రోజు ఎవరెవరు వస్తున్నారో నాకు తెలుసుగా, వాళ్ళకి అడగగానే ఇస్తాను. మిగిలిన వాళ్ళకైతే ప్రూఫ్ కావాలి. అసలు క్లాస్ వింటున్నారో లేదు తెలియకుండా ఎలా ఇస్తాను నోట్స్? నా ఇంటెన్షన్ ఏంటంటే యూజ్ అవ్వాలి నేను చెప్పిన క్లాస్ అనేది. యూజ్ అయితే సాటిస్ఫాక్షన్, లేకపోతే నాకు నేను ఎందుకు చెప్పాలి ఫ్రీ అనేది ఒక చిన్న డౌట్ నాకే క్రియేట్ అవుతుంది. సో ఎవరెవరైతే వింటున్నారో కంటిన్యూస్గా, ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో, దెన్ ఐ విల్ గివ్ ద నోట్స్
టు ఎవ్రీ వన్ హూ ఈజ్ లిజనింగ్ టు ద క్లాసెస్ రెగ్యులర్లీ. నాతో కాంటాక్ట్లో ఉంటే చాలు, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్ ఈజ్ నీడెడ్. ఓకేరా, పక్కన పెడదాం ఇవన్నీ ఎందుకు ఇప్పుడు డిస్కషన్స్. కానీ ఓకే, ఇలా మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు పోస్ట్ చేయండి, నేను క్లారిఫై చేస్తూ ఉంటా, సరిపోద్ది. లెట్ మీ కంటిన్యూ ద సెషన్. యా, ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి. ఇలా స్ట్రింగ్ క్లాస్లో చాలా మెథడ్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను, అది మీకు చెప్దాం అనుకున్నా. ఈ నోట్స్లోనే ఉంది అది కూడా, యాక్చువల్గా మీకు కూడా ఇస్తా. ఇదిగో స్ట్రింగ్ క్లాస్ మెథడ్స్ అనే లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ తర్వాత ఒక ప్రోగ్రామ్ రాశాను చూడండి, ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్. ఓకే, ఇది కూడా చెప్పేద్దాం అయితే, చెప్పాక నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. చూడండి, ఎప్పుడైనా మీకు 2 స్ట్రింగ్స్లో ఏ స్ట్రింగ్ బిగ్గర్ వన్ ఫైండ్ అవుట్ చేయాలనిపించిందా? ఒకవేళ అలా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఎలా? కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకుంటాం, వాటిని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలంటే ఏ స్ట్రింగ్ బిగ్గర్, ఏ స్ట్రింగ్స్ లోవర్ అనేది తెలియాలి కదా, అప్పుడే కదా సెట్ చేయగలం. అలా స్ట్రింగ్ని 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసి ఏది బిగ్గర్ వన్, ఏది స్మాలర్ వన్, లేదా బోత్ ఆర్ సేమా కాదా చెక్ చేయటం ఎలా? 2 సేమా కాదా? ఒకవేళ సేమా, ఒకటి బిగ్గర్ ఒకటి స్మాలరా, ఏది బిగ్గర్ ఏది స్మాలర్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? ఈక్వల్స్ మెథడ్ అంటే 2 సేమా కాదా చెప్పి అంతవరకే. 2 డిఫరెంట్ అయితే ఏది బిగ్గర్ ఏది స్మాలర్ తెలుసుకోవడం కుదరదు ఈక్వల్స్ మెథడ్ ద్వారా. ఈక్వల్స్ ఇగ్నోర్ మెథడ్ ద్వారా కూడా 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేయడానికి మాత్రమే, వెదర్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్, దట్స్ ఇట్. సో ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ మెథడ్, ఈక్వల్స్ మెథడ్, 2 మెథడ్స్ కూడా దేనికి యూజ్ అవుతున్నాయి? 2 స్ట్రింగ్స్ కంటెంట్ సేమా కాదా. వాట్ అబౌట్ టు కంపేర్ విచ్ వన్ ఈజ్ బిగ్గర్? వీ హ్యావ్ ఎ మెథడ్. లెట్ మీ టేక్ 2 స్ట్రింగ్స్ నౌ. స్ట్రింగ్ S1 లేదా తీసేసుకుందాం. S1 ఈజ్ ఈక్వల్ టు ABC, S2 ఈజ్ ఈక్వల్ టు, పైన డిక్లేర్ చేసాంగా S1 అనే వేరియబుల్, అందుకే దాన్ని రీయూజ్ చేసుకుంటున్నా, ABC. ఈ రెండింటిలో బిగ్గర్ వన్ ఏంటో చెప్పంటారా మీరు? మీకు తెలిసే ఉంటుందిగా, ఏది బిగ్గర్ ఏది స్మాలర్. సింపుల్, ఫస్ట్ ఏ ఉంది కదా, స్మాల్ ఏ. స్మాల్ ఏ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత? $97 కదా. స్మాల్ ఏకి యూనికోడ్ వాల్యూ 97 కదా. స్మాల్ బీకి అసలు ఫస్ట్ లెటర్, ఈ సెకండ్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ లెటర్ తీసుకోండి, క్యాపిటల్ ఏ, 65 చాలు. ఫస్ట్ 2 లెటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఆ 2 లెటర్స్ని బట్టే చెప్పేసేయచ్చు ఏది బిగ్గర్ ఏది స్మాలర్ అనేది, అంతే. అలాగే కంపేర్ చేస్తాం. 97 ఈజ్ ద బిగ్గర్ వన్ దాన్ 65, అంటే S1 ఈజ్ గ్రేటర్ దాన్ S2. ప్రూఫ్ ఏంటి సార్? ఎట్లా ప్రింట్ చేస్తారు ఇప్పుడు S1 ఈజ్ గ్రేటర్ దాన్ S2 అని? ఇప్పుడు ఇలా చేస్తా, ఇఫ్ పని చేద్దాం. ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, S1 డాట్ కంపేర్ టు S2. you know what the comparative method returns? Comparative method ఏం రిటర్న్ చేస్తుందో తెలుసా? ఇంటీజర్ వాల్యూ. ఏమి రిటర్న్ అయింది సార్ మీరే చెప్పండి? S1 మైనస్ S2. అమ్మో, S1 మైనస్ S2 అంటే నా వల్ల కాదు సార్. అయితే ఓపెన్ చేద్దాం. S1లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ మైనస్ S2లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్. 97 మైనస్ 35, సారీ 65. మీరే చెప్పండి, పాజిటివ్ వాల్యూనా నెగిటివ్ వాల్యూనా? పక్కాగా పాజిటివ్ వాల్యూ అంటావు నువ్వు, అంతేగా? అంతే సార్, ఎందుకంటే ఫస్ట్ లెటర్ 97 మైనస్ 65, 97 మైనస్ 65 అయితే ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఎందుకంటే కంపారిటివ్ మెథడ్ కంపేర్స్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ S1 విత్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ S2 ఫస్ట్. ఒకవేళ రెండు సేమ్ అయితే సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫస్ట్ S1 అంటే S1 ఫస్ట్ క్యారెక్టర్, సారీ S1 సెకండ్ క్యారెక్టర్, S2 సెకండ్ క్యారెక్టర్ విల్ బి కంపేర్డ్. ఒకవేళ ఈ రెండు సేమ్ అనుకో, ఒకవేళ దెన్ S1లో ఉన్న థర్డ్ క్యారెక్టర్, S2లో ఉన్న థర్డ్ క్యారెక్టర్, అలా కంపారిజన్ జరుగుద్ది. ఏ ఒక్క డిఫరెన్స్ ఉన్నా అక్కడ ఆగేస్తుంది. అలాగే ఇప్పుడు చెప్తున్నా, S1 ఫస్ట్ క్యారెక్టర్ 97,
S2 ఫస్ట్ క్యారెక్టర్ 65, 97 మైనస్ 65 సమ్ 30 అటు ఇటుగా వస్తుంది అంతేనా. డైరెక్ట్గా ప్రింట్ చేద్దామా, కంట్రోల్ F11, అదిగో 32. ఇప్పుడు చెప్పండి పాజిటివ్ వాల్యూనే నెగిటివ్ వాల్యూనే వచ్చింది. ద రిజల్ట్ వీ హ్యావ్ గాట్ ఈజ్ పాజిటివ్ వాల్యూ విచ్ మీన్స్ S1 ఈజ్ గ్రేటర్ దెన్ S2. ఇఫ్ R గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ వస్తే then I can say S1 is greater than S2. S1 greater than S2. ఇంకా ఏమొచ్చే ఛాన్స్ ఉంది అక్కడ ఏబిసి. ఈసారి ఇలా చేద్దాం, ఇక్కడ స్మాల్ లెటర్స్ అండ్ ఇన్ S1 I have assigned capital. 65 మైనస్ 97 రివర్స్ అవుతుంది, నెగటివ్ వాల్యూ వస్తుంది కదా. ఆర్లో ఉండేది పక్కాగా నెగటివ్. ఎల్స్ ఇఫ్ ఆర్ లెస్ దాన్ 0 అయితే S1 లెస్ దాన్ S2 అని ప్రింట్ చేయి. అప్పుడు చూద్దాం. S1 లెస్ దాన్ S2 వాల్యూ మైనస్ 32. అంటే కంపారిటివ్ మెథడ్ రిటర్న్ చేసేది నెగటివ్ వాల్యూ అయితే S1 లెస్ దాన్ S2. ఇఫ్ కంపారిటివ్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్ పాజిటివ్ వాల్యూ దెన్ S1 ఈజ్ గ్రేటర్ దాన్ S2. ఇప్పుడు చెప్పండి రా, అక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఆ స్ట్రింగ్లో ఒకే ఒక క్యారెక్టర్ ఉంది, ఈ స్ట్రింగ్లో ఒకే ఒక క్యారెక్టర్ ఉంది, అది ఏ ఇది ఏ. 97 మైనస్ 97 0. సార్ ఇక్కడ బి ఉంది సార్, ఇక్కడ కూడా బి ఉంది. సో బోత్ ఫస్ట్ లెటర్స్ ఆర్ సేమ్ రైట్. సెకండ్ లెటర్స్, టేక్ సెకండ్ లెటర్ బి 98, బి 98 మైనస్ 98 0 అగైన్. ఆ లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ క్యారెక్టర్ కంపారిజన్ జరిగాక అర్థమైందా, ఏ వాల్యూ అయితే వస్తుందో 98 మైనస్ 98 0, ఆ 0ని రిటర్న్ చేస్తుంది కంపారిటివ్ మెథడ్. దాన్ని ఆర్లో పెట్టా, అందుకని ఇక్కడ ఎల్స్ కూడా పెట్టా. ఎల్స్లో ఏం రాస్తానో తెలుసా, S1 డబుల్ ఈక్వల్ టు S2. ఇప్పుడు చెప్పండి, అదిగో 0 వచ్చింది ఆర్ వాల్యూ, S1 డబుల్ ఈక్వల్ టు S2 ఆర్ వాల్యూ 0. ఇప్పుడు చెప్పండి కంపారిటివ్ మెథడ్ పర్పస్ ఏంటండి, టు కంపేర్ ద టూ స్ట్రింగ్స్ అండ్ ఆల్సో యూస్ టు ఫైండ్ అవుట్ which one is greater than and or both are same. If both are same, comparative method is returning 0. If S1 is greater than S2, comparative method is returning positive value. If S1 is less than S2, then comparative method is returning negative value. Same to same comparative method, we have compare to ignore case method also, which ignores the case. For example, ABC and ABC. We know that S1 is greater than S2. సేమ్ టు సేమ్ కోడ్ని కాపీ చేస్తున్నా, సేమ్ కోడ్ కాపీ చేస్తున్నా. I've copied the same code, but the thing is I'm using compare to ignore case. Compare to ignore case method returns the number integer value, but the difference between compare to and compare to ignore case is మీకు అర్థమైపోయి ఉంటుంది. కేస్ని ఇగ్నోర్ చేసి కంపేర్ చేస్తుంది, పక్కాగా 0 రిటర్న్ అయింది. ఎందుకంటే S1లో ఉన్నది ఏబీసీనే, S2లో ఉన్నది ఏబీసీనే. కేస్ని ఇగ్నోర్ చేసాక రెండు సేమే, అవునా కదా. అయితే మనకి అవుట్పుట్ వచ్చేది మాత్రం S1 డబుల్ ఈక్వల్ టు S2. లాస్ట్ వన్, సార్ అసలు స్ట్రింగ్ లెంగ్త్ని నేను ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా, స్ట్రింగ్ లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా. ఇంకో విషయం అర్థమైంది మనకి, అసలు కాన్సెప్ట్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ అందరికీ అర్థమైనట్టేనా. స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో గనక
సమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే అలాంటి డేటాని వేరే వేరియబుల్కి అసైన్ చేస్తున్నప్పుడు న్యూ ఆపరేటర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా అసైన్ చేసినప్పుడు గురించి మాట్లాడుతున్నా. స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ అనే కాన్సెప్ట్ మాత్రం ఎప్పుడు వస్తుంది? డైరెక్ట్గా నువ్వు వాల్యూ అసైన్ చేసినప్పుడు. ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో మధుకి క్రియేట్ అయ్యి మళ్ళీ కొత్తగా ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ రిటర్న్ అవుతుంది. అందుకని నేనేమంటానంటే న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ప్రతి సేమ్ కంటెంటా డిఫరెంట్ కంటెంటా దానికి అనవసరం, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూనే ఉంటుంది హీప్ మెమరీలో. బట్ న్యూ ఆపరేటర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా స్ట్రింగ్ లెటర్ని ఒక వేరియబుల్కి కనుక నువ్వు అసైన్ చేస్తే డైరెక్ట్గా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లోనే మెమరీ లొకేషన్ జరిగింది. ఒకవేళ అలాంటి కంటెంట్తో ఆల్రెడీ ఉంటే ఓల్డ్ ఆబ్జెక్ట్ అడ్రస్ దీనికి వచ్చి అసైన్ అయిపోద్ది. ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అంటే అది అర్థం అవ్వాల్సిందే. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెథడ్స్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్, కంపేర్ టు ఇగ్నోర్ కేస్ కూడా అయింది. ఒకవేళ స్ట్రింగ్ లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయాలంటే s1 డాట్ లెంగ్త్ ఈజ్ ఎ మెథడ్ existed in string class. This method returns the size of the string. Size of s1 is 3. అసలు ఒక విషయం మీకు చెప్పలా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మ్యూటబుల్ అని చెప్పానా, ఇమ్మ్యూటబుల్ అని చెప్పానారా? ఇమ్మ్యూటబుల్ అని చెప్పుంటా. స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇమ్మ్యూటబుల్ అని ఈ పాయింట్ కూడా హైలైట్ చేసేస్తే పోలా. ఈ పాయింట్ గురించి కూడా ఒక పాయింట్ చెప్తే, ఒక క్లారిటీ ఇస్తే, ఇమ్మ్యూటబుల్ అంటే నాట్ చేంజబుల్ అన్నాను కదా, అంటే మీనింగ్ ఏంటి అది నేను చెప్పాలనుకుంటున్నా. అది కూడా చెప్పాక స్ట్రింగ్ క్లాస్లో అన్ని మెథడ్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, 105. Why string objects are called as immutable objects? Why string objects are called as immutable objects? ఎందుకు వీటిని immutable objects అంటాం? Why string objects are called as immutable objects? Because once the string object is created, its content can't be changeable. We can't change its content. Its content can't be changeable. Its data can't be changeable. That's why it is called as string objects are called as immutable objects. Immutable objects. I'll give you one example. ఒక చిన్న ప్రూఫ్ చెప్తా, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా, అవుట్పుట్లో కూడా చూపిస్తా, ప్రూఫ్ చూపిస్తా, నువ్వు చేంజ్ చేయడం లేదు, నీ వల్ల కాదు అని. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇదిగో స్ట్రింగ్ s1 is equal to Madhu as usual. We know that what is going to happen in the heap memory, string constant pool will be there. In the string constant pool, okay, let us say it's a string constant pool. Here one object will be created, right, with Madhu, because already we don't have any object with content Madhu. ఒకవేళ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఆల్రెడీ మధు అనే కంటెంట్తో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఉంటే దాని అడ్రస్సే s1కి అసైన్ అయిపోద్ది. ఇదే ఫస్ట్ స్టేట్మెంట్ అనుకుందాం. స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది మధు అనే కంటెంట్తో, ఆబ్జెక్ట్ అడ్రస్ వచ్చి s1లో స్టోర్ అయింది అనుకుందాం. ఈ స్ట్రింగ్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. చేంజ్ చేయగలమా? ఇదేంటి స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ కదా, ఇక్కడ రాద్దాం స్ట్రింగ్ కాన్స్టాంట్
pool, string constant pool. ఇప్పుడు ఈ కంటెంట్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనుకుందాం. ఎట్లా చూడండి, స్ట్రింగ్ క్లాస్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇదిగో మీకు అర్థం అవడం కోసం టైప్ చేస్తున్నా ఇందాకట్లాగానే. docs.orgl.comకి వెళ్ళా, స్ట్రింగ్ క్లాస్ గురించి చూస్తున్నా. దాంట్లో మెథడ్ అనే ఆ లింక్ని క్లిక్ చేసా. దాంట్లో కన్కాట్ అనే మెథడ్ ఉందా, కన్కాట్ మెథడ్ ఉంది కదా, కన్కాట్ మెథడ్ని యూజ్ చేయబోతున్నా. ఓకే, కన్కాట్ మెథడ్ concatenates the specified string to the end of the string. అంటే ఏంటి సార్ చెప్తా. s1 అంటే దిస్ స్ట్రింగ్, ప్రజెంట్ స్ట్రింగ్, డాట్ కన్కాట్ ఆఫ్ బాబు, కావాలంటే కొద్దిగా స్పేస్ కూడా, స్పేస్ అండ్ బాబు మొత్తం కలిపి 5 క్యారెక్టర్స్. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ కన్కాట్? కన్కాట్ మెథడ్ ఏం చేస్తుందంటే S1లో ఉన్న మధు, S1లో ఉన్నది ఏంటి, మధు కదా, మధు అనే కంటెంట్కి బాబు అండ్ స్పేస్ అండ్ బాబు అని యాడ్ అయింది, మధు బాబు అని క్రియేట్ అయింది ఒక న్యూ స్ట్రింగ్. నౌ ద క్వశ్చన్ ఈస్ దిస్ కన్కాట్ మెథడ్ concatenates the already existed object, sorry, concatenates this string to the already existed object? No. concat మెథడ్ అంట ఈ స్ట్రింగ్ని ఉన్న ఆల్రెడీ ఆబ్జెక్ట్లో చేంజ్ చెయ్యదంట. నో, చేంజ్ చేయలేదంట. సో కన్కాట్ మెథడ్ కెనాట్ కన్కాట్ ద స్ట్రింగ్ ఇన్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఆబ్జెక్ట్. అవునా, మరి ఏం జరుగుద్ది? యు నో దట్ వన్ న్యూ స్ట్రింగ్ or string constant will be created like this, Madhu, Babu. If you try to change the already existed object by using concat method, like such type of methods, by using concat like the ఏమంటారు వాటిని, concat అని లేదా insert అని delete అని ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ విచ్ ఆర్ యూస్ టు మాడిఫై ది స్ట్రింగ్, బట్ యాక్చువల్గా మాడిఫై చేయలేవు. ఇక్కడ స్ట్రింగ్ క్లాస్లో ఏం చేస్తాయి, నువ్వు మోడిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తే న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి న్యూ ఆబ్జెక్ట్ అడ్రస్ రిటర్న్ ఉంటుంది తప్ప ఉన్న S1 అనేది చేంజ్ కాదు. మీరు చెప్పింది నేను ఎందుకు నమ్మాలి సార్? నేను నమ్మను. ఎవరితో చెప్పుకో, నేనైతే నమ్మా. కన్కాట్ మెథడ్ ఎందుకు కన్కాట్ చేయదు మధుబాబు అని పక్కాగా కన్కాట్ చేస్తే నువ్వు అనుకుంటే కుదరదు. జరిగేది ఏంట్రా అంటే కన్కాట్ మెథడ్ అంట ఆల్రెడీ S1లో ఉన్న మధుని తీసుకొని ఇక్కడ నువ్వు ఇచ్చిన బాబు ఈ రెండింటిని కలిపి ఒక న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏది న్యూ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుందంట. అంటే 2002 ఇక్కడ రిటర్న్ అయింది అని చెప్పాలి, లేదా మధుబాబు రిటర్న్ అవుతుంది అని చెప్పుకున్న పర్ల. దాన్ని వేరే వేరియబుల్లో స్టోర్ చేయి. S2 అని ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసుకో, స్ట్రింగ్ టైప్ S2 అని డిక్లేర్ చేయి, దానికి అసైన్ చేయి. కాబట్టి చూడు S2లో మధుబాబు అని ఉంటుంది, S1ని ప్రింట్ చేస్తే మధు అనే వచ్చింది, మధుబాబుగా మారదు S1. అంటే S1 చేంజ్ అవుతున్నట్ట అవనట్టు. ఒకవేళ నేను S1ని ప్రింట్ చేస్తే మధు మాత్రమే ఉందనుకో ఈ కన్కాట్ మెథడ్ కాల్ చేసిన తర్వాత కూడా, అప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా S1లో ఉన్న మధునే చేంజ్ అవ్వలేదని నువ్వు చెప్పొచ్చుగా. అవును సార్ చెప్పొచ్చు. అయితే అదే చేద్దాం. స్ట్రింగ్ లేదా ఆల్రెడీ S1 ఉందిగా, S1 ఈజ్ ఈక్వల్ టు మధు. ఓకే డన్. ఎస్ S1 డాట్ కన్కాట్ టు ద కన్కాట్ మెథడ్ ఐఎమ్ పాసింగ్ స్పేస్ అండ్ బాబు. Okay, concat method returns a new string object. I am storing it in a variable called S2. Now let us print S1. If you get Madhubabu, if you print the S1, which means you are able to modifying it, right? If you are getting Madhubabu, if I at the time of printing S1, if you are getting Madhubabu, which means you are modifying S1 object. But అది జరుగుతుందా? S1ని ప్రింట్ చేస్తే మధుబాబు అని వస్తుందా, మధు అని వస్తుందా చూడండి ఒకసారి. వి గాట్ మధు ఓన్లీ, విచ్ మీన్స్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ మోడిఫైయింగ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఆబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎ న్యూ ఆబ్జెక్ట్. ఐ విల్ షో యూ ద ప్రూఫ్. S2లో ఏముందో చూద్దాం. చూడండి అక్కడ
మధుబాబు. ఈ అడ్రస్ వేరు, ఈ అడ్రస్ వేరు పక్క. Now I have a small doubt. S3 is equal to, okay, Madhu space Babu. Out dot println S2 double equal to S3. జస్ట్ అవుట్పుట్ చూడు, S2 డబుల్ ఈక్వల్ టు S3. ఎందుకంటే నేను ఇక్కడ ఇది 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 ఈ స్టేట్మెంట్ కొద్దిగా మార్చాల్సింది, నేను అది మార్చలా. అందుకని మీకు ఒక క్లారిటీ ఇచ్చి ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేయాలి ఇక్కడ డిజైన్. ఒకసారి చూడండి అన్న, S2 అని తీసుకున్నా, కన్కాట్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్ న్యూ ఆబ్జెక్ట్ అన్న. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఈజ్, ఈ కన్కాట్ మెథడ్ చేసే పనేంటి అనేది ఇన్డెప్త్ వెళ్ళాం మనం. న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పేసాను, అక్కడే చూపించేసా. అసలు విషయం ఏంట్రా అంటే ఇలా చెప్పాలి మీకు. ఒక్క నిమిషం ఆగండి, చెప్పాల్సిన టైం ఇదే కరెక్ట్. ఓపెన్ చేద్దాం. లెట్ us say హీప్ మెమరీ. దీన్ని హీప్ మెమరీ అనుకుందాం. ఇంకొక న్యూ థింగ్ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటో చెప్పనా? స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఈ కన్కాట్ మెథడ్ రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా న్యూ ఆబ్జెక్ట్ని. దాంట్లో మధుబాబు అని ఉంటుంది కదా. న్యూ ఆబ్జెక్ట్ హీప్ మెమరీలో క్రియేట్ అయినట్టు ఊహించుకో. ఇలా అట్లా ప్లేస్ ఎక్కువ తీసేసుకున్నట్టున్నా. ఓకే, ప్లేస్ సరిపోదు కదా. ఓకే కూల్, వదిలేసి జస్ట్ మధుబాబు సరిపోయినంత చాలు. మధుబాబు, ఇట్స్ అడ్రస్ ఇస్ లెట్ us say 2002. దిస్ విల్ బి రిటర్న్ బై ద కన్కాట్ మెథడ్. ఆ క్లారిటీ ఇవ్వకపోతే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మీ దగ్గర కూడా. S2 అనుకుందాం ఇది. ఇప్పుడు చెప్పండి, S2కి అసైన్ అయింది 2002 అనమాట న్యూ ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ నీ మైండ్లో గుర్తుండాల్సింది, నువ్వు ఎప్పుడైతే చూడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ S2 న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా, హీప్ మెమరీలో క్రియేట్ అయింది. న్యూ ఆబ్జెక్ట్ అడ్రస్ ఎంత 2002 దేనికి అసైన్ అయింది S2కి. కానీ ఇంకొక విషయం ఏంటి, ఎప్పుడైనా న్యూ ఆబ్జెక్ట్ని న్యూ ఆపరేటర్తో క్రియేట్ చేస్తే కన్కాట్ మెథడ్ అలా క్రియేట్ చేస్తున్నట్లు లెక్క. క్రియేట్ చేస్తే మధుబాబు అనే స్ట్రింగ్ కాన్స్టెంట్ కూడా క్రియేట్ అయింది. ఎక్కడ కాన్స్టెంట్ పూల్లో దాన్ని రిఫర్ చేసేది జేవిఎం రిఫర్ చేస్తూ ఉంటుంది, జేవిఎంఏ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఆబ్జెక్ట్. నేను చెప్పేశాను, కానీ ఈ అడ్రస్ కాదు నీకు రిటర్న్ అవుతుంది ఇక్కడ. కన్కాట్ మెథడ్ రిటర్న్ చేసేది హీప్ మెమరీలో క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. దీనికి ఒక టెంపరీ మెమరీ, దీనికంటూ ఒక అడ్రస్ ఉంటుందిగా. ఏదో ఒక అడ్రస్ తీసుకుందాం, 1002 అనుకుందాం, లేదా 1000 అనుకోపోయేదే ఉంది. ఇప్పుడు నేను అంటున్నా, S2లో ఉన్నది హీప్ మెమరీలో క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ అడ్రసా? ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు మధుబాబు అనే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో మధుబాబు అనే స్ట్రింగ్ని క్రియేట్ చేశాక న్యూ ఆబ్జెక్ట్ ఒకటి హీప్ మెమరీలో క్రియేట్ చేసే జేవిఎం ఆబ్జెక్ట్ అడ్రస్ అసైన్ చేస్తుంది. అది ఉందా S2లో, లేదా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఉన్నది ఉందా అంటే నా ఆన్సర్ ఏంట్రా అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో క్రియేట్ అయిన మధుబాబు ఒక టెంపరీగా క్రియేట్ అయి ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో దాన్ని ఏమైనా రీయూజ్ చేసుకుంటామేమైనా క్రియేట్ చేస్తుంది. అండ్ అది కాకుండా హీప్ మెమరీలో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆబ్జెక్ట్ అడ్రస్ రిటర్న్ అయింది. అవునా కాదా? ఇదే కదా జరిగేది, ఫస్ట్ నుంచి అదేగా చెప్తున్నాం. ఇక్కడ చూపించింది అదే కదా. ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయంటే ఆన్సర్ చెప్పనా? దట్ ఈస్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. అండ్ మై ఆన్సర్ ఈజ్ 2 ఆబ్జెక్ట్స్. ఒకటి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో, ఇంకోటి హీప్ మెమరీలో క్రియేట్ అయ్యి దాని అడ్రస్ S11కి అసైన్ అయితే. నౌ ఐ కెన్ సే 2 ఆబ్జెక్ట్స్ విల్ బి క్రియేటెడ్. అంటే ఈ స్టేట్మెంట్ రన్ అయితే 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో, రెండేమో S1. అదే నేను ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, అంతే, ఇంకేం లేదు. ఓకే, బాగానే ఉంది సార్. నేను కనుక S3 అని డిక్లేర్ చేసి ఇలా అసైన్ చేస్తే ఏమైంది? స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో మధుబాబు ఉంది కదా,
ఆ అడ్రస్ వచ్చి దీనికి అసైన్ అయిపోతుంది, ఈ అడ్రస్ వచ్చి దీనికి అసైన్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, S3లో ఉన్నదేంటి 1000 అనే అడ్రస్ ఏదో ఉండొచ్చు. S2లో ఉన్నదేంటి కన్కాట్ మీద న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిటర్న్ అయింది కదా ఇందాక అది. ఇప్పుడు S4 ఈక్వల్ మధుబాబు అంటే ఇప్పుడు చెప్పు దానికి ఆన్సర్. ఇప్పుడు నేను ఇట్లా రాశాను అనుకో, అప్పుడు ఏం జరిగింది, S4 ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఐఎమ్ అసైనింగ్ మధు బాబు. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు చెప్పగలరు మీరు, ఇంతవరకు క్లాస్ విన్నారు కాబట్టి. ఆన్సర్ ఏంట్రా అంటే స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో మధుబాబు అనే స్ట్రింగ్ కాన్స్టాంట్ ఉందా, స్ట్రింగ్ లెటరల్ ఉందా, ఉంది సార్. ఈ అడ్రస్లో ఉంది 1000 అడ్రస్లో. ఆ అడ్రస్ వచ్చి S4 కేస్ అనేది ప్రూఫ్ ఏంటి, చూడు ప్రోగ్రామ్ చూడు, ఒక్కసారి ప్రోగ్రామ్ చూస్తే నీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ S2 డబుల్ ఈక్వల్ S3 చూసారా, అందుకే డిఫరెన్స్ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ ఫాల్స్ వచ్చింది, అంటే డబుల్ ఈక్వల్ ఈజ్ రిటర్నింగ్ ద టెలింగ్ దాట్ హే 2 అడ్రసెస్ ఆర్ డిఫరెంట్, S2 ఈజ్ డిఫరెంట్ అండ్ S3 ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఇదే కనుక నేను ఇంకొక స్టేట్మెంట్ ఇట్లా రాశాను అనుకో, నీకు అర్థమైపోయి ఉంటుంది. S4 అండ్ S3 బోత్ ఆర్ సేమ్, S4 అండ్ S3 ఆర్ సేమ్. కాబట్టి చూడు, సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు చెప్పండి, మనం ఒక విషయం అయితే పక్కానన్న 100% షూర్, ఒక్కసారి గనక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే, అది న్యూ ఆపరేటర్తో క్రియేట్ చేస్తున్నావా డైరెక్ట్గా అసైన్ చేస్తున్నావా పక్కన పెట్టు. వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే అది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో కావచ్చు లేకపోతే హీప్ మెమరీలో కావచ్చు, ఒక్కసారి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందంటే దాంట్లో ఉన్న కంటెంట్ని చేంజ్ చేయడం నీ వల్ల కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. దట్స్ వై స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఏ ఫంక్షన్ అయితే తెచ్చుకో, స్ట్రింగ్ క్లాస్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ ఫంక్షన్ ఉంది, డిలీట్ ఫంక్షన్ ఉంది, లేకపోతే నేను ఇప్పుడు చెప్పినట్టు కన్కాట్ ఫంక్షన్ ఉంది. ఇలా డిఫరెంట్ వేస్లో కన్కాట్ చేయొచ్చు, మోడిఫికేషన్ చేయడానికి చాలా ఫంక్షన్స్ ఉంటే ఏ ఫంక్షన్ యూజ్ చేసి నువ్వు మోడిఫై చేయడానికి ట్రై చేసినా సింపుల్, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవడమే. మోడిఫై చేయడానికి ట్రై చేస్తే న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇమ్యూటబుల్, అందుకు ఇమ్యూటబుల్ అంటారు. ఇంకోటి ఉందే స్ట్రింగ్ బఫర్. స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్స్ ఆర్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, చేంజబుల్ ఆబ్జెక్ట్స్. ఒక్కసారి స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకో, చేంజ్ తెగ చేయొచ్చు. కన్కాట్ మెథడ్ యూజ్ చేస్తాం, అక్కడ అపెండ్ అనే మెథడ్ ఉంటుంది, కన్కాట్ కాదు. స్ట్రింగ్ బఫర్లో అపెండ్ అనే మెథడ్ ఉంటుంది, స్ట్రింగ్ని అపెండ్ చేయడానికి ఉన్న ఆబ్జెక్ట్లో అపెండ్ చేసేస్తుంది. డిలీట్ మెథడ్ ఉంటుంది, ఉన్న ఆబ్జెక్ట్లో అపెండ్ చేస్తుంది. ఇన్సర్ట్ మెథడ్ ఉంటుంది, ఉన్న ఆబ్జెక్ట్లో అపెండ్ చేస్తుంది. ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ని మోడిఫై చేసేసేయచ్చు, ఆబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ని మోడిఫై చేయొచ్చు. దట్స్ వై స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. సో రేపు జస్ట్ ఒక మ్యూటబిలిటీకి మధ్య డిఫరెన్స్ అర్థమైంది. స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ గురించి కూడా ఇవాళ చెప్పుకున్నాం కాబట్టి ఇవాళ క్లోజ్ చేద్దాం అనుకున్న క్లాస్, బట్ సెషన్ టైం వేస్ట్ అయింది కాబట్టి రేపు 12కి స్టార్ట్ చేద్దాం. 1 hour 1.5 hour, ఎంతసేపు అయితే అంతసేపు, లేదా 2 hours చెప్పేసుకొని రేపటితో క్లోజ్ చేద్దాం సెషన్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ గైస్, లిసన్ టు ద క్లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఇది మాత్రం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ గురించి అడుగుతాడు, గ్యారంటీ, జాగ్రత్త. స్ట్రింగ్స్ ఇమ్యూటబిలిటీ గురించి అడుగుతాడు. స్ట్రింగ్ బఫర్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అన్నాను కదా, ఏంటి ప్రూఫ్ అని అడుగుతాడు. ఇవన్నీ రేపటి క్లాస్లో ఇంకా ఎక్కువ మెథడ్స్ యూజ్ చేసి లెట్ us discuss about them tomorrow in tomorrow's class, and tomorrow I'll close the session. Thank you all guys, bye. డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ దెన్. డౌట్స్ ఎవరు అడగలేదు. ఇంకోటి, తను పైన ఏదో స్ట్రింగ్ హ్యాష్ కోడ్ అని టైప్ చేశాడు సాయిరం. మేబీ ఆ డౌట్ అడుగుతున్నట్టు ఉన్నాడు. సార్ నా డౌట్ అని టైప్ చేశాడు కింద కదా. ఓకే, అర్థమైంది నీకు. ఓకే నవ్ ఐ అండర్స్టాండ్. హ్యాష్ కోడ్ మెథడ్, టు స్ట్రింగ్ మెథడ్, ఫైనలైజ్ మెథడ్, ఇలా ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ క్లాస్ అనే సపరేట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం, ఏది సెకండ్ పార్ట్ ఆఫ్ కోర్ జావాలో, అప్పుడు అర్థమవుతుంది.
హ్యాష్ కోడ్ల గురించి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ లెవెల్ అవనివ్వండి. సెకండ్ లెవెల్లో ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు నీకు క్లియర్గా అర్థమైంది. డిస్కషన్ లేకుండా హ్యాష్ కోడ్ గురించి వాటి గురించి వీటి గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, యా, థ్యాంక్ యూ. కోర్ జావానే కదా నాన్న, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఒకటి మాత్రం చిన్న సజెషన్, అది వ్యాస్ట్. కోర్ జావా కాదు, ఏది నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నా అది వ్యాస్టే, నేర్చుకుంటూనే ఉండాలి. అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలామంది మంచి లెక్చరర్స్ ఉన్నారు, కోర్ జావాని మంత్స్ చెప్తున్నారు. ఎవరో ఒకరు రేర్ వాళ్ళు నీకు దొరికేది. ఇంకో నేను, అలా కొంతమంది ఉన్నారు, అలా రేర్గా దొరుకుతూ ఉంటారు మొత్తం చెప్పేది. అర్థమైనా? మీరు యూటిలైజ్ చేసుకోవడమే దాన్ని. యా, ప్రొవైడ్ చేస్తాను, నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. రేపు అయిపోయి క్లాస్ అవ్వగానే మీకు ప్రొవైడ్ చేస్తా. నాకు తెలుసా ఎవరెవరు వస్తున్నారో తెలుసు కదా, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా పక్కా. అండ్ క్లాస్ మాత్రం కోర్ జావానే చెప్పొచ్చు, ఇంకొక 3 months కూడా చెప్పొచ్చు. అర్థమైందా? సో మీరు వింటూనే ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, జాబ్ కొట్టండి. అట్లీస్ట్ జాబ్ కొట్టినప్పుడు ఒక మెసేజ్ పెట్టండి, సార్ మీ క్లాస్ విన్నాం, కోర్ జావా క్లాస్ విన్నాం, ఆన్లైన్లో యూట్యూబ్లో విన్నాం, దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఉంది అని ఒక మెసేజ్ పెడితే చాలు, పండగ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ గైస్.